కొణిదెల నిహారిక నాగబాబు గారాల పట్టి గురించి మనకు ఆల్రెడీ ఎన్నో విషయాలు తెలుసు. కానీ ఇంకా కొన్ని కొత్త విషయాలను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. నేనెప్పుడు మా అమ్మని, నాన్నని, అన్నని వదిలేసి ఉండలేదు. పెళ్లి చేసుకోబోతున్నాం అంటే వాళ్ళు చాలా విషయాలు తెలుసుకోవాలి, ఎంతో నేర్చుకోవాలి. ఎందుకంటే వెళ్ళే చోట ఎవరు మన పేరెంట్స్లా ఉండరు, చూసుకోరు. నా లైఫ్లో నా పెళ్లి నన్ను కొంచెం అప్సెట్ చేసింది. కానీ ఆ బాధ తాలూకు గాయాల్ని మర్చిపోతున్నా. నేను సోషల్ మీడియాను ఫాలో అవుతాను, ఆ థంబ్నెయిల్స్ అవి చూస్తాను, బాధేసినా వాటిని అక్కడితో వదిలేస్తాను. మా నాన్నకు నేను హ్యాపీగా ఉండడమే చాలా ఇంపార్టెంట్. మా ఇంట్లో ఎవరు కూడా నేను బరువు అని ఎప్పుడూ అనుకోరు. నేను ట్రావెల్ చేయాలి, నా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఇంకా చాలా చేయాలి లైఫ్లో. నాకు నాగబాబు లాంటి నాన్న దొరకడం నిజంగా అదృష్టమని చెప్పాలి. ఇప్పుడు నా వయసు 30. మళ్ళీ పెళ్ళి అంటే అది ఇప్పుడు కష్టం. కానీ దాని వెంట నేను పరిగెత్తాలి అనుకోవడం లేదు. లైఫ్ ఎలా ఎప్పుడు ఇస్తుందో అదే తీసుకుంటాను. ఇక రాజకీయాల విషయానికి వస్తే ఈసారి ఎన్నికల్లో కూడా నేను జనసేన తరపున ప్రచారం చేస్తాను. ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే నాయకుడు అవసరమో ఆయనకే ఓటు వేస్తాను. పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ కాదు, ఒక లీడర్ మాత్రమే. మా బాబాయికి ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచన ఉంటుంది. ఆయన ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తారు. బాలి, గోవా, టర్కీ అంటే చాలా ఇష్టం. రీసెంట్గా థాయిలాండ్ వెళ్ళాను. నాకు ఏనుగులు అంటే చాలా ఇష్టం. ఇంకా నా ప్రొడక్షన్ పేరు కూడా పింక్ ఎలిఫెంట్. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ సినిమాలు చేయటం హ్యాపీగా ఉంది. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నాకు నచ్చినట్టు నేను ఉంటాను. రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మూవీస్ తీస్తున్నా. నాకు డబ్బులు అవసరమైతే మా నాన్నని అడుగుతాను అంటూ చెప్పుకొచ్చింది నిహారిక.